పూర్ణాంకాల గుణకారం రెండవ భాగం. పూర్ణాంకాల గుణకారము, సహచర ధర్మము మరియు గుణకార తత్సమాంశం. పిల్లలు, మనకి పూర్ణాంకాల గుణకారానికి సంబంధించి రెండు ధర్మాలు తెలుసు: సంవృత మరియు వినిమయ లేదా స్థిత్యంతర ధర్మం. పూర్ణాంకాల గుణకారానికి సంబంధించిన ఇతర ధర్మాలు అంటే సహచర ధర్మం, గుణకార తత్సమ ధర్మాలను కూడా చూద్దాం. పొడవు 5 యూనిట్లు, వెడల్పు 2 యూనిట్లు, ఎత్తు 3 యూనిట్లు అని మనకి ఇచ్చినట్టయితే ఈ పెట్టే ఘన పరిమాణం ఎంత? ఘన పరిమాణం సూత్రం ఏమిటి? L×W×H అని మనకి తెలుసు. అంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. కాబట్టి ఘన పరిమాణం తెలుసుకోవడానికి మనం ఈ 3 పూర్ణాంకాలు 2, 3 మరియు 5లను గుణించాలి. అంటే 2×3×5 చేయాలి. అయితే అమన్ ఘన పరిమాణాన్ని ఈ విధంగా కనుక్కున్నాడు. మొదట అతను 2 మరియు 3లను గుణించి ఆ తర్వాత వచ్చిన లబ్ధాన్ని 5తో గుణించాడు. కాబట్టి 2×3×5 6 5లు అవుతుంది. అప్పుడు 6×5 30 యూనిట్లు. కానీ ఖుషీ దీనిని వేరొక క్రమంలో చేసింది. ముందు 3 మరియు 5లను గుణించి తర్వాత వచ్చిన లబ్ధాన్ని 2తో గుణించింది. అంటే 2×3×5 చేసింది. అప్పుడు ఎంత సమాధానం? 2×15 అవుతుంది. అప్పుడు జవాబు 30 ఘనపరిమాణ యూనిట్లు. అయితే వీటిని మరొక క్రమంలో కూడా గుణించవచ్చు. ముందుగా మనం 2 మరియు 5లను గుణించి ఆ తర్వాత వచ్చిన లబ్ధాన్ని 3తో గుణించాలి. అప్పుడు 3×2×5 అప్పుడు 3×10 అంటే 3 10లు 30. కాబట్టి మనం 3 పూర్ణాంకాలను గుణించడానికి ఏ క్రమాన్ని పాటించినా ఘనపరిమాణం మాత్రం 30 ఘనపు యూనిట్లే వస్తుంది. అంటే మనం 3 పూర్ణాంకాలు 2, 3 మరియు 5లను వాటిని వివిధ క్రమాల్లో రాసి గుణించామన్నమాట. 2×3×5 2×3×5 3×2×5. అంటే ఇక్కడ 6×5 2×15 3×10. 30 3 సందర్భాల్లోనూ కూడా మనకి జవాబు ఒకటే వచ్చింది, అది 30. దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు? 3 లేదా అంతకంటే ఎక్కువ పూర్ణాంకాలను గుణించినప్పుడు ఏ 2 పూర్ణాంకాలనైనా మనం జతపరిచి ఆ గుణకారం చేయొచ్చు. లబ్ధం మారదు. దీనిని పూర్ణాంకాల గుణకార సహచర ధర్మం అని అంటారు. కాబట్టి గుణకార సహచర ధర్మం ఏం చెప్తుందంటే పూర్ణాంకాల గుణకారంలో సమూహాన్ని మార్చినప్పటికీ లబ్ధం మారదు. ఈ సంఖ్య ఏమిటి? 5ను ఏ సంఖ్యతో గుణిస్తే మళ్ళా 5 వస్తుంది? అలాగే ఏ సంఖ్యను 3తో గుణిస్తే మళ్ళా 3 వస్తుంది? ఆ సంఖ్య ఏదో మీరు ఊహించగలరా? మన దగ్గర 5 అనే ఒక పూర్ణాంకం ఉంది. దీనిని మనం 1తో గుణిద్దాం. 5×1 5 1లు 5 లేదా 1×5 జవాబు 5. అలాగే 1×3 3. ఒక సంఖ్యను మనం 1తో గుణిస్తే వచ్చే జవాబు ఏమిటి? అదే సంఖ్య. ఆ సంఖ్య మారదు. లబ్ధం అదే సంఖ్య వస్తుంది. కాబట్టి 1ని గుణకార తత్సమాంశం అంటారు. దీనిని 1 యొక్క గుణకార ధర్మం అని అంటారు. ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? పూర్ణాంకాల గుణకారంలో సమూహాన్ని మార్చినా లబ్ధం మారదు. ఇది గుణకార సహచర ధర్మం. ఉదాహరణ 2×3×4 2×3×4 2×4×3 జవాబు ఎలా చేసినా కూడా మనకి జవాబు ఎంత వస్తుంది? 24. ప్రతి సందర్భంలోనూ కూడా లబ్ధం 24 వస్తుంది. కాబట్టి పూర్ణాంకాల గుణకారానికి సంబంధించిన 2 ధర్మాలు తెలుసుకున్నారు మీరు. ఒకటి సహచర ధర్మం, రెండవది గుణకార తత్సమాంశం. మరి వీటిని మరోసారి చూసి మళ్ళీ మననం చేసుకోండి. తర్వాత పాఠంలో మరిన్ని విషయాలు నేర్చుకుందాం.